పూర్ణాంకాల వ్యవకలనం రెండవ భాగం. పూర్ణాంకాల వ్యవకలనము, సహచర ధర్మము మరియు సున్నా యొక్క ధర్మం. హలో పిల్లలు, ఇప్పుడు మనకి పూర్ణాంకాల వ్యవకలనానికి సంబంధించి రెండు ధర్మాలు అంటే సంవృత మరియు వినిమయ లేదా స్థిత్యంతర ధర్మాలను గురించి తెలుసు. ఇప్పుడు మనం ఇతర ధర్మాలని చూద్దాం. 2, 4 మరియు 6 అనే పూర్ణాంకాలు ఉన్నాయనుకుందాం. మనం ఈ 3 పూర్ణాంకాలను వాటిని జతపరచబడే సమూహాలను మారుస్తూ వ్యవకలనం చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి మొదటగా 6 మరియు 4 యొక్క జతను సమూహంగా తీసుకుందాం. అప్పుడు అది 6 - 4 - 2 అవుతుంది. మొదట మనం 6 మరియు 4లను వ్యవకలనం చేస్తాం. 6 - 4 - 2, 2 - 2 0. ఇప్పుడు మనం మరొక విధంగా ప్రయత్నిద్దాం. 6 - 4 - 2 తీసుకుందాం. ముందుగా 4 - 2 వ్యవకలనం చేస్తే మనకి జవాబు ఎంత? 4 - 2 = 2. మరియు 6 - 2 జవాబు ఏమిటి? 4. కాబట్టి పూర్ణాంకాల వ్యవకలనంలో సమూహాన్ని మార్చితే ఫలితం మారుతుంది. కాబట్టి పూర్ణాంకాల వ్యవకలనం సహచరం కాదు, లేదా అవి సహచర ధర్మాన్ని పాటించవు. ఇప్పుడు మనం సున్నా ధర్మాన్ని చూద్దాం. 3 - 0 ఎంత? 3. అలాగే 9 - 0 9. ఏం గమనించాం? మనం ఏదైనా సంఖ్య నుండి 0ను వ్యవకలనం చేస్తే, 0ను తీసేస్తే సమాధానం మళ్ళా అదే సంఖ్య అవుతుంది. అంటే అదే పూర్ణాంకం మళ్ళీ వస్తుంది. కాబట్టి 0ను పూర్ణాంకాల వ్యవకలనానికి తత్సమాంశం అంటారు, లేదా పూర్ణాంకాల వ్యవకలనం యొక్క సున్నా ధర్మం అంటారు. అందుచేత 0ను వ్యవకలన తత్సమ మూలకం అంటారు. కాబట్టి ఏదైనా పూర్ణాంకం నుంచి 0ను తీసేస్తే ఫలితం మళ్ళా అదే సంఖ్య అవుతుంది. దీనిని పూర్ణాంకాల సున్నా ధర్మం అంటారు. ఈరోజు మనం పూర్ణాంకాల వ్యవకలనానికి సంబంధించి 2 ధర్మాలను చూసాం. అవి పూర్ణాంకాలను వ్యవకలనం చేసినప్పుడు సమూహాన్ని మారిస్తే ఫలితం మారుతుంది. కాబట్టి సహచర ధర్మం వర్తించదు. ఉదాహరణకి 6 - 4 - 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 6 - 4 - 2. అలాగే సున్నా ధర్మాన్ని చూసాం. ఏదైనా ఒక పూర్ణాంకం నుంచి 0ను తీసేస్తే ఫలితం మళ్ళా అదే సంఖ్య వస్తుంది.